నమస్కారం పిల్లలు. నేను చందన. కలపను కాల్చడం వల్ల చివర బూడిద మిగిలిపోతుందని మీరు గమనించారు. చెక్క విషయం ఎక్కడికి వెళ్తుందో మీరు ఊహించగలరా? అది మాయమైపోతుందా? కొంత సమయం తర్వాత తడి బట్టలు పొడిగా ఉంటాయి. కానీ నీటి గురించి ఏమిటి? అది ఎక్కడికి వెళుతుంది? ఈ సెషన్లో మేము ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను కనుగొనబోతున్నాము. నేటి అంశం పరమాణువులు మరియు అణువుల నుండి రసాయన కలయిక యొక్క చట్టాలు. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. రసాయన సంయోగ నియమాలు, ద్రవ్య నిత్యత్వ నియమం, స్థిరానుపాత నియమం, కీలక పదాలు: మాస్, క్రియాజనకాలు, క్రియాజన్యాలు, ద్రవ్య నిత్యత్వ నియమం. ద్రవ్యరాశి రసాయన చర్యలో సృష్టించబడదు లేదా నాశనం చేయబడదు. స్థిరానుపాత నియమం. రసాయన పదార్థంలో మూలకాలు ఎల్లప్పుడూ ద్రవ్యరాశి ద్వారా ఖచ్చితమైన నిష్పత్తిలో ఉంటాయి. రసాయన సంయోగ నియమం రెండు వేర్వేరు నియమాలను కలిగి ఉంటుంది. ఒకటి ద్రవ్య నిత్యత్వ నియమం, మరొకటి స్థిరానుపాత నియమం. సెషన్ను ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. మన మొదటి అంశం ద్రవ్య నిత్యత్వ నియమం. హే పిల్లలారా, ఈ గొప్ప వ్యక్తిని చూడండి. అతనెవరో తెలుసా? చాలా ప్రసిద్ధ ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఆంటోయిన్ లావోసియర్. అతను రసాయన శాస్త్రానికి చాలా ముఖ్యమైన రచనలు చేశాడు మరియు కొందరు అతన్ని ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఇంతకుముందు కాల్చినప్పుడు బొగ్గు ద్రవ్యరాశి తగ్గుతుందని భావించేవారు. లావోసియర్ దహన ప్రతిచర్యలను వివరంగా అధ్యయనం చేశాడు. లావోసియర్ మూసి ఉన్న ఉపకరణంలో బొగ్గును కాల్చడం నిర్వహించాడు మరియు ద్రవ్యరాశిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. అతను రియాక్టెంట్లు మరియు ఉత్పత్తుల ద్రవ్యరాశిని వాటి భౌతిక స్థితులతో సంబంధం లేకుండా ఖచ్చితంగా కనుగొనగలిగాడు. అతని పరిశీలనల ఆధారంగా అతను ద్రవ్య నిత్యత్వ నియమం ప్రతిపాదించాడు. పదార్థం రసాయన చర్య సమయంలో సృష్టించబడదు లేదా నాశనం చేయబడదు. ఆసక్తికరమైన కార్యాచరణతో ప్రారంభిద్దాం. ఈ చర్య కోసం మనం లెడ్ నైట్రేట్, పొటాషియం అయోడైడ్, డిస్టిల్డ్ వాటర్, రెండు కోనికల్ ఫ్లాస్కులు, డిజిటల్ బ్యాలెన్స్, ఒక చిన్న టెస్ట్ ట్యూబ్, రిటార్ట్ స్టాండ్,
రబ్బర్ కార్క్, థ్రెడ్ మొదలైన వాటిని తీసుకోవాలి. శంఖాకార ఫ్లాస్కులో స్వేదన జలంలో లెడ్ నైట్రేట్ను కరిగించడం ద్వారా లెడ్ నైట్రేట్ యొక్క ద్రావణాన్ని సిద్ధం చేయండి. పొటాషియం అయోడైడ్ను స్వేదనా జలంలో చిన్న టెస్ట్ ట్యూబ్లో కరిగించి పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని సిద్ధం చేయండి. పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని కలిగి ఉన్న టెస్ట్ ట్యూబ్ను లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని కలిగి ఉన్న కోనికల్ ఫ్లాస్క్లో ద్రావణాలను కలపకుండా దారాన్ని ఉపయోగించి జాగ్రత్తగా వేలాడదీయండి. కార్క్తో ఫ్లాస్క్ను మూసివేయండి. ఫ్లాస్క్ను దాని కంటెంట్లతో జాగ్రత్తగా తూకం వేయండి. ఇప్పుడు ఫ్లాస్క్ను వంచి తిప్పండి. తద్వారా రెండు ద్రావణాలు కలపాలి. ఫ్లాస్క్ని మళ్లీ తూకం వేయండి. కలపడానికి ముందు ఫ్లాస్క్ మరియు కంటెంటుల బరువు మిక్సింగ్ తరువాత ఫ్లాస్క్ మరియు కంటెంటుల బరువుకు సమానం. కాబట్టి రసాయన చర్య జరిగితే రసాయన ప్రతిచర్యకు ముందు మరియు తరువాత ద్రవ్యరాశి అలాగే ఉంటుందని ఇది రుజువు చేస్తుంది. ద్రవ్య నిత్యత్వ నియమం యొక్క ప్రధాన ప్రకటన రసాయన చర్య సమయంలో పదార్థం సృష్టించబడదు లేదా నాశనం చేయబడదు. మన తదుపరి అంశం స్థిరానుపాత నియమం. 1798 మరియు 1808 మధ్య జోసెఫ్ ఎల్ ప్రౌస్ట్ ద్వారా స్థిరానుపాత నియమంను అందించారు. ఒకరోజు అతను తన ప్రయోగశాలలో కాపర్, రాగి, కార్బనేట్, రాగి, కార్బన్ మరియు ఆక్సిజన్ సమ్మేళనం యొక్క 2 నమూనాలతో పనిచేస్తున్నాడు. అతను ప్రకృతి నుండి ఒక నమూనాను మరియు ల్యాబ్లో సిద్ధం చేసిన మరొక నమూనాను తీసుకున్నాడు. అతను రాగి, కార్బన్ మరియు ఆక్సిజన్ శాతాన్ని కనుగొనడానికి రసాయనికంగా 2 నమూనాలను విడదీశాడు. అతను 2 నమూనాలలో ఒకే శాతం రాగి, కార్బన్ మరియు ఆక్సిజన్ను కనుగొన్నాడు. కాని ప్రౌస్ట్కి ఒక చిన్న సందేహం వచ్చింది. కాబట్టి అతను మరొక పరీక్ష చేశాడు. అతను వివిధ వనరుల నుండి నీటిని తీసుకున్నాడు మరియు అన్ని నమూనాలలో ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ శాతం ఒకే విధంగా ఉన్నట్లు కనుగొన్నాడు. నమూనా వచ్చిన ప్రదేశం మరియు దాని కూర్పు మధ్య ఎటువంటి సంబంధం లేదు. అతని ప్రయోగాలు మరియు పరిశీలన ఆధారంగా ప్రౌస్ట్ స్థిరానుపాత నియమం ఇచ్చాడు. ఇచ్చిన రసాయన పదార్థం ఎల్లప్పుడూ ద్రవ్యరాశి ద్వారా స్థిర నిష్పత్తిలో కలిపి ఒకే మూలకాలను కలిగి ఉంటుంది. 17వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు ఒక పదార్థాన్ని మరొక పదార్థాన్ని మార్చే పద్ధతులను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. రసాయన మార్పుల గురించి వారి అధ్యయనాల సమయంలో వారు ఈ 2 నియమాలను రూపొందించారు మరియు వాటిని రసాయన సంయోగ నియమాలు అని పిలుస్తారు. మీరు ఏం నేర్చుకున్నారు? రసాయన సంయోగ నియమాలు 2 వేర్వేరు సంయోగ నియమాలను కలిగి ఉంటుంది.
ఒకటి ద్రవ్య నిత్యత్వ నియమం, మరొకటి స్థిరానుపాత నియమం. ద్రవ్య నిత్యత్వ నియమం ఆంటోయిన్ లావోసియర్ ద్వారా అందించబడుతుంది. రసాయన చర్యలో ఏర్పడిన ఉత్పత్తుల మొత్తం ద్రవ్యరాశి ప్రతిచర్యల ద్రవ్యరాశికి సరిగ్గా సమానంగా ఉంటుంది. ఇది ద్రవ్య నిత్యత్వ నియమం. స్థిరానుపాత నియమం జోసెఫ్ ఎల్ ప్రౌస్ట్ ద్వారా అందించబడింది. రసాయన పదార్థంలో మూలకాలు ఎల్లప్పుడూ ద్రవ్యరాశి ద్వారా స్థిరమైన నిష్పత్తిలో ఉంటాయి. దీనిని స్థిరానుపాత నియమం అంటారు.